యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని తస్మాజ్జిష్ణుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునర్గంగా భగీరథ రథానుగా. ఆ భగీరథుడి యొక్క రథం వెనకాతల వెళ్ళి 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 పాతాళ లోకంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తమ పితృదేవతల యొక్క భస్మరాశుల్ని చూపించి దీని మించి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు. ఆ భస్మరాశుల మించి గంగ ప్రవహించింది. ప్రవహించగానే ఎవరి శరీరమునకు సంబంధించిన భస్మరాశులలా పడిపోయి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది 60,000 మంది సగరులు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారు. ఇలా ఒక్క భగీరథుడు ప్రయత్నమన్నది ఎంత ముఖ్యమో, చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో చూపించి పైన ఉన్న వాళ్ళని ఊర్ధ్వలోకాలకు పంపాడు. కింద ఉన్న వాళ్ళకి వంశము లేకుండా బాధపడకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వర్షింపచేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు పిలవకుండా పరిగెత్తుకొచ్చాట. పరిగెత్తుకొచ్చి భగీరథుణ్ణి చూసి కౌగిలించుకుని అన్నాడు, భస్మస్యథా ప్లుతే రామా గంగాయా సలిలేన వై సర్వలోక ప్రభబ్రహ్మ రాజానమిదమబ్రవీత్. ఆ రాజుతో భగీరథుడితో అన్నాడు, భగీరథ, ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చెయ్యవలసి వస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అని వస్తుంది లోకంలో. అన్నిటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్పుతో ఈ పాయని పాతాళానికి తెచ్చావు కనుక ఈ పాయకి భాగీరథి అని పేరు. నీ పేరే వస్తుంది ఈ గంగా ప్రవాహానికి. తెలిసి కాని తెలియక కాని ఎన్ని పాపములు చేసిన వారైనా సరే ఈశ్వరుడు అంతటి శక్తివంతుడే, అంతటి బలవంతుడే, గోకర్ణ క్షేత్రం అంత గొప్పదే, అంత దయాళువే. ఆయన శరీరమునకు తగలడము వలనే గంగకి ఇప్పటికీ ఎప్పటికీ ఎంతమంది పాపాలు కడిగినా కడగగలిగినటువంటి శక్తి నిలబడుతోందని నమ్మి గంగావతరణ కథని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడినటువంటి ఆ గంగాధరుడి యొక్క పాదములను దర్శించి ఆ తెల్లటి పాదాలకి ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు ఈ గంగావతరణ కథని అనుమానాలు పెట్టుకోకుండా విని నమ్మి నమస్కరిస్తున్నారో అటువంటి వారికి ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరాం శుభం యః శృణోతి చకాకుత్స సర్వాన్ కామానవాప్నుయాత్. అసలు వాల్మీకి మహర్షి ఎక్కడ చెప్పరు ఫలశ్రుతులు. అలాంటి వారు షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి ఫలశ్రుతి చెప్పారు. ఎవరు పరమ పూజ్యభావముతో నమ్మి నమస్కరించి విశ్వాసముతో గంగావతరణము వింటున్నారో అటువంటి వారి యొక్క సమస్తమైన కోర్కెలు తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి. వారు ఎన్ని పాపములను ఇతపూర్వము చేసిన వారైనా ఆ బాధలు పొందకుండా వారి పాపములను మానసికంగా గంగా దర్శనం చేస్తూ విన్నారు కనుక ఆ పడిపోతున్న గంగ యొక్క శబ్దాన్ని ఇక్కడ మనస్సులో వింటే రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జగ్గలించుతున్న భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటూ ఆ గంగాధరుడికి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగా స్నానం కాదు, గంగావతరణమే విన్నారు కనుక వారి పాపములు పటాపంచలైపోయాయి. ఆయుకీర్తిశ్చవర్ధతే. వారి యొక్క ఆయుర్దాయము చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులవుతారు, చిరంజీవులవుతారు. వారికి ఏమి అపమృత్యు దోషం ఉండదు, ఏ ప్రమాదములు రావు. కీర్తిశ్చవర్ధతే. చక్కటి కీర్తి పొందుతారు. కీర్తి ఎప్పుడు పొందుతారండి మీరు చెప్పండి? కీర్తి ఎప్పుడు వస్తుంది? ఆయన్ని చూడగానే అమ్మ మహానుభావుడండి నమస్కారం పెడదామని ఎప్పుడంటారు? సద్గుణములు కలిగినటువంటి వాడు, సత్కర్మానుష్ఠానము కలిగినటువంటి వాడు అయితే కీర్తి ఉంటుంది. అంటే ఈ గంగావతరణము వినడము చేత
మనస్సు మారి భగవంతుడి వైపుకి మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానము కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకము చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుచున్నాడు. కనుక ఆయుకీర్తిశ్చవర్ధతే. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణ ఆఖ్యానాన్ని ఇవాళ మీకు చాలా గొప్ప రోజు, సోమవారం ప్రదోషవేళ శివాష్టోత్తరం చదువుకుని శివమహాపురాణ వ్యాఖ్యానాంతర్గతంగా మనం గంగావతరణ ఘట్టాన్ని స్వామి సన్నిధానంలో కూర్చుని చెప్పుకున్నాం. మనం ఎంత భాగ్యవంతులం. ఈశ్వరుడు యొక్క హద్దులే నీ కారుణ్యం. వినేటప్పుడు మామూలుగా వినడం కాదు, ఇలా ముక్కున వేలేసుకోకుండా వినలేనటువంటి లీల ఏది ఉన్నదో, ఎంత చమత్కారమైనటువంటిదో, ఎంత కారుణ్యమూర్తియో ఆవిష్కరించేది. ఏది విని ఏది ఒక్కసారి తలుచుకుంటే మన పాపములు పటాపంచలైపోతాయో, భక్తినిస్తుందో అటువంటిది. పేరు చెప్పను, చిన్న సస్పెన్స్ ఉంచితే బాగుంటుంది. మధ్యాహ్నం భోజనానికి రండి, ఏం వండుతానో చూద్దురు గాని అంటే ఎప్పుడు 1 గంట అవుతుందా అని ఇలా వాచి చూసుకున్నటువంటి భర్తలా రేపటి రోజున ఈశ్వరుడు అంత పరమ పవిత్రమైన ఆఖ్యానమును నా చేత చెప్పించి మిమ్మల్ని వినేటట్టు చేసి ఉభయులను ఉద్ధరించుగాక అని పరమేశ్వరుడు